హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఫాతిమా. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ విశాఖపట్నంలో జరిగిన కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం సబ్కా వికాస్ లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యతనిస్తూ రక్షణ, రైతు, యువత, విద్యా రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాయని వివరించారు. రైతులకు సహాయం ఇవ్వడానికి 6,000 రూపాయల నగదు 3 దఫాలుగా ఇవ్వాలని నిర్ణయించారని, అలాగే యూరియాకు 270 రూపాయల ధరను కొనసాగించి 50 కేజీల బస్తాకు 2,200 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి 5 లక్షలకు పెంచడమే కాకుండా కొత్త ధన్ వ్యయం పథకాన్ని ప్రారంభించారు. 2025 నుండి 3 సంవత్సరాలకు జలజీవన్ మిషన్ నిధులను పెంచినట్లు చెప్పారు. విద్యారంగంలో 360 యూనివర్సిటీల ఏర్పాటును, 18 కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటును, 50,000 MBBS సీట్లు పెంచడాన్ని హైలైట్ చేశారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు 9,800 కోట్లు కేటాయించడం, రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులన్నీ కేంద్రం కేటాయించడం జరిగిందని చెప్పారు. మహిళల కోసం ఉజ్వల యోజన, గృహ నిర్మాణ పథకాలు, 117 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలన్న విషయం కూడా బడ్జెట్లో ప్రకటించారని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్కు నిధుల కేటాయింపులో శ్రీనివాస్ వర్మ ప్రత్యేక కృషి చేశారని, మరిన్ని అభివృద్ధి చర్యల గురించి కూడా మాట్లాడారు.